హలో ఆల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఈ రెసిపీ చాలా కలర్ఫుల్గా చాలా ఎమ్మీగా ఉంటుంది. దీన్ని చేసుకోవడానికి ఈ వెజిటబుల్సే కావాలి అంటూ ఏమీ స్పెసిఫిక్గా ఉండవు. మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. దీంట్లో వేసే గ్రేవీనే మెయిన్ ఇంపార్టెంట్. ఈవెన్ సింగిల్ ఒక్క పొటాటోతో అయినా కానీ మనం ఈ కర్రీ యాడ్ చేసుకోవచ్చు. దీనికి నేను వచ్చేసి ఎలా చేశానంటే క్యారెట్స్, పన్నీర్, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్, టొమాటో, ఆనియన్, పొటాటో, మష్రూమ్స్ తీసుకున్నాను. మనం ఏవైనా తీసుకోవచ్చు, నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిపప్పు కూడా యాడ్ చేసి ఇంకొంచెం ఫ్రై కానివ్వాలి. ఇవంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి తుంపేసి వేసి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి కోసం మనమేమి ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలానే డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎండుమిర్చి కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుమున్నా సరిపోద్ది, లేదా ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఈ ఫ్రై అయినవన్నీ కలిపేసి ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసేటప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ వేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా ఫ్రై అయినవన్నీ మిక్సీలో యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి బరకగా మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది పక్కన పెట్టేసి కర్రీ కోసం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన వెంటనే కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక్కటే ఫస్ట్ యాడ్ చేస్తాము. ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మనకేమి ఇవి గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఒకేసారి మనం యాడ్ చేసుకోవచ్చు. అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి ఒకసారి కలిపేసి లిడ్ పెట్టి కుక్ అవ్వనివ్వాలి. చూసారా, అన్ని వెజిటబుల్స్ ఇలా యాడ్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కదిపేసి లిడ్ పెట్టేసి మనం కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. చూసారా, ఇలా కొంచెం కుక్ అవుతాయి. ఇప్పుడు మిక్సీ వేసి పెట్టుకున్న గ్రేవీని ఈ వెజిటబుల్స్లో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మొత్తం ఒకసారి కదిపేసి మళ్ళీ లిడ్ పెట్టి కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇలా వదిలేసిన తర్వాత కొద్దిసేపు కుక్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది నాకు వచ్చేసి లైట్గా గ్రేవీ ఉండాలని నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కర్రీ అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ పడుతుంది, వాటర్ యాడ్ చేసాం కదా, సో ఇంకొంచెం సాల్ట్ వేసి అంతా ఫైన్గా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇంతే, కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని మంచిగా మనం రైస్తో అయినా రోటీతో అయినా ఎంజాయ్ చేయవచ్చు. దీనికోసం 1 కప్పు రైస్ తీసుకోవాలి. ఆ రైస్లో వచ్చేసి ఈ కర్రీని యాడ్ చేయాలి. చూసారా, ఇలా ఒక 2 గంటలు కర్రీని యాడ్ చేసి వేడి వేడి అన్నంలో చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.